ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక ఎకరానికి కోకో అన్నది 80 మొక్కలు పడుతుంది అన్న. కొండదర్ రాజు గారు, సో మనం చూసినట్లయితే ఈ యొక్క కోకో మొక్క అన్నది ఎన్ని రోజులకి పెరుగుతుంది? వేసిన 3 సంవత్సరాల దాకా ఆగాలన్న. మన కాపు చేతికి రావాలంటే 3 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇది రైతులకి చాలా ఆదాయకమైన పంట అన్న. మనమున్న ఈ ఫామ్ మొత్తం ఎంత ఉంది ఇది స్పేస్? ఇది 3 ఎకరాలన్న. సో ఈ విత్తనాల ద్వారానే మనకి చాక్లెట్ అనేది తయారవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేండి. సో గైస్, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? కాకినాడ జిల్లా బెండపూడి గ్రామంలో ఉన్నామన్నమాట. సో మొత్తానికి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడాను అన్న కోకో ఫార్మ్స్ గురించి చెప్పండి, కోకో ఫార్మ్స్ బిజినెస్ గురించి చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి, చాలా విషయాలు కూడా అడగడం జరిగింది కదా. సో మీ అందరి కోసము మేము బెండపూడి రావడం జరిగిందనమాట. సో ఇవాళ ఏంటి అంటే కోకో ఫార్మ్కి సంబంధించి అసలు కోకో బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ దీనికి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది, అసలు దీనికి సంబంధించి సంవత్సరానికి పంట ఎంత వస్తూ ఉంటుంది, అండ్ డబ్బులు ఎలా వస్తూ ఉంటాయి, సో విషయాలన్నీ కూడాను. సో ఈరోజు మనతో ఒక రైతు ఉన్నారు. సో తన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రైతు ఎవరో మీకు చెప్పబోతున్నాను నేను. సో ఒక సర్ప్రైజ్ అనమాట. సో అతను ఎవరో కాదు, కొండదర్ రాజు అనమాట. సో కొండదర్ రాజు మనందరికీ తెలుసు కదా. సో తన ఒక యూట్యూబ్ ఛానల్లో సో తనదైన శైలిలో జనాల్ని టీచ్ చేస్తూ, సో తనకు సంబంధించి కొండలు కావచ్చు, కోనలు కావచ్చు, గుట్టలు, చెట్టులు, పుట్టలు అన్నీ కూడాను వీటన్నిటి గురించి కానీ స్పెషల్ వీడియోస్ చేస్తూ ఒక మంచి యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నాడు. తనే కొండదర్ రాజు అనమాట. సో తన మాటల్లో ఈరోజు మనము కోకో ఫామ్ గురించి అండ్ మరికొన్ని బిజినెస్ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ వెల్కమ్. సో హాయ్ కొండదర్ రాజు గారు. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారన్న. నేను బాగున్నాను అన్న. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో నీ డైలాగ్ ఇదే కదా, హాయ్ వాళ్ళు ఎలాగున్నారు, నేను ఎలాగున్నాను, ఇదే కదా. సో ఫైన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అంటే ఇవాళ నుంచి మన ఫ్రీడమ్ యాప్లో కొండదర్ రాజు కూడా వస్తూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించి ఫార్మింగ్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, మొక్కల గురించి కూడా దీన్ని కూడా ఈరోజు నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మనం ప్రస్తుతం ఈరోజు అయితే కోకో ఫామ్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొండదర్ రాజు గారు చెప్పండి అన్న. మొత్తానికి మా ఫ్రీడమ్ యాప్కి స్వాగతం అనమాట మీకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి ఈరోజు కోకో ఫామ్ గురించి అయితే చెప్పాల్సి ఉంటుంది. కోకోకి సంబంధించి మనమున్న ఈ ఫామ్ మొత్తం ఎంత ఉంది ఇది స్పేస్? ఇది 3 ఎకరాలన్న. 3 ఎకరాలన్న. సో 3 ఎకరాలకు వచ్చేసి మనం ఎకరం గురించి మాట్లాడదాం. 3 ఎకరాలు అంటే కొంచెం క్లమ్జీ అవుతుందేమో కదా. సో ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక ఎకరానికి కోకో అన్నది 80 మొక్కలు పడుతుంది అన్న. 3 ఎకరాలు 3 8 24 240 మొక్కలు పడతాయి. ఒక ఎకరానికి వచ్చేసి కోకో అన్నది 80 మొక్కలు పడతాయి అన్న. అలాగే మనం లెక్కేసుకుంటే వెళ్ళి మనం ఎన్ని ఎకరాలు ఈ కోకో అన్నది వేస్తామో మనం 80 మొక్కల చొప్పున మనం తెచ్చుకోవాలన్నమాట. ఇదే లెక్క అనమాట. ఓకే. సో గైస్, చాలా మందికి కోకో ఫార్మ్స్ ఏంటి అంటే ఐడియా ఉండకపోవచ్చేమో. సో మీకోసం స్పెషల్ గా నేను చెప్పబోతున్నాను. దీన్ని చాక్లెట్స్ లో వాడుతూ ఉంటారు కదా. సో చాక్లెట్స్ తయారు చేస్తారనమాట దీంతోనే. సో ఆ కాయ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కల్ని నాటాల్సి వస్తుంది కదా. సో నాటేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఇంత గ్యాప్ లోనే నాటాలి అని చెప్పి ఉంటుంది కదా. తీసుకోవాలన్నా. మొక్క దూరం 2.8 సెంటీమీటర్ల దూరం అన్నది తీసుకోవాలన్నా. ఓకే. అలా తీసుకొని ఈ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఈ కోకో పంట అన్నది కొబ్బరి పంటలో అంతర పంట కింద వేస్తారన్నా. దీనికి సపరేట్ గా వేరే లేదు, సపరేట్ గా అన్నది వేయరన్న. ఎందుకంటే ఈ కోకో అన్నది కొంచెం ఇటు ఎండ కాదు అటు నీడ కాదు అన్న ప్లేస్ లో అన్నది వేయాలన్న. ఈ కోకో అన్నది తేమ ఉన్న ప్రదేశాలు వేస్తే మనకి దిగుబడి అన్నది ఎక్కువ వస్తుంది అన్న. అందుకని ఇక్కడ చూడండి అన్న, చుట్టూ మనకి కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా. ఆ కొబ్బరి మొక్కలు అన్నది అంతర పంట కింద ఈ కోకో అన్నది వేశారు. ఓకే. సో గైస్, మీకు డబుల్ ధమాకా అనమాట. సో ఎవరైతే ఈ యొక్క కోకో పంటని వేసుకోవాలనుకుంటున్నారో మీరు అంతర్ పంటగా కూడా దీన్ని వేసుకోవచ్చు అంట. సో కొబ్బరి తోటల మధ్యలో ఈ యొక్క కోకో ఫామ్ అయితే ఉందన్నమాట. సో అట్లా కూడా పంట అన్నది రన్ అవుతూ ఉంటుందంట. సో మనమైతే చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ
కాయ అయిపోయింది అన్న. అంటే ఇది కాయన్న, పొండి అయితే కొంచెం ఎల్లో రంగు అన్నది వస్తుంది అన్న. అప్పుడు వచ్చినప్పుడు కూలను పెట్టి రైతులు అన్నది కోస్తారన్న. ఈ కాయను కోసి పామింగ్ అన్నది పట్టుకెళ్ళి అక్కడ లోపల గింజలు ఉంటాయి అన్న. ఆ గింజలన్నీ ఇలాగ ఇరిచి ఒక బకెట్ లోకి ఆ గింజలన్నీ వేస్తారన్నమాట. వేసి బాగా పిచికితే మనకి జిగిరి అన్నది పోతుంది అన్న. పోయిన తర్వాత ఎండబెడతారన్నమాట. విత్తనాలు ఎండబెడతారు. అవి ఎండబెట్టిన తర్వాత ఫ్యాక్టరీకి అనేది తరలిస్తారు ఆ విత్తనాలు. ఆ విత్తనాలతోనే చాక్లెట్ అనేది తయారవుతుంది. సూపర్ కదా, చూడడానికి చాలా సర్ప్రైజింగ్ గా థ్రిల్లింగ్ గా కూడా ఉంది. నాకైతే ఆ విత్తనాలు చూడాలని ఉంది. నేను మీకోసం ఆ కాయని కట్ చేసి విత్తనాలు కూడా చూపిస్తాం. సో మన దొర్రాజే చూపిస్తారనమాట మీకు. ఓకే, కొండదొర్రాజు గారు, సో మనం చూసినట్లయితే ఈ యొక్క కోకో మొక్క అన్నది ఎన్ని రోజులకి పెరుగుతుంది, ఎప్పుడు మన చేతికి పంట వస్తుంది? ఇప్పుడు మొక్క ఉంది కదన్నా, మొక్క అన్నది కొబ్బరి ఫార్మింగ్ లో అన్నది మొక్క వేసిన 3 సంవత్సరాల దాకా ఆగాలన్నా. మనకి కాపు చేతికి రావాలంటే 3 సంవత్సరాలు ఆగిన తర్వాత మనకి 4వ సంవత్సరం నుంచి అన్నది కాపు అన్నది మొదలెడుతుంది అన్న. పక్కగా 35-37 సంవత్సరాల దాకా అన్నది మనకి కాపు అనేది ఇస్తుంది అన్న. ఇది రైతులకి చాలా ఆదాయకమైన పంట అన్న. అందుకని ఈ కోక్ అన్నది కొబ్బరి తోటలో అంతర పంట కింద వేస్తారన్న. ఎక్కువ ఈ కోక్ అన్నది పండించడానికి రైతులు అన్నది ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అంటే కొంచెం లాభదాయకం పంట కాబట్టి కోక్ అన్నది బాగా ఇష్టపడుతున్నారు అన్నమాట రైతులు అన్నది. ఓకే, దీన్ని ఎలా అమ్ముతూ ఉంటారు? కేజీ లెక్కన అమ్ముతూ ఉంటారా, టన్ను లెక్కన అమ్ముతూ ఉంటారా, క్వింటాల్ లెక్కన అమ్ముతూ ఉంటారా? కేజీల లెక్కన అమ్ముతారు అన్న. ఓకే, కేజీ ఎంత పలుకుతుంది? కేజీ వచ్చేసి 200 నుంచి 300 దాకా అమ్ముతారు అన్న. అలాగే మీకు చెప్పడం మర్చిపోయానన్న, ఒక్కో చెట్టి 1 కేజీ నుంచి 2 కేజీల దాకా కాస్తుంది అన్న ఒక కోకో చెట్టు అన్నది. మీకు చూపిస్తాను రండి అన్న చెట్టు కూడా. ఈ కోకో కాయ అన్నది ఇలాగ ఈ కాండాన్ని కాస్తుంది అన్న. ఇది కోకో కాయ. అలాగే పొండ అయితే కొంచెం ఎల్లోగా ఉంటుంది. అది మీకు ఇంకా కాపు రాలేదు. ఇది అయితే కాయ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో పూలు కూడా ఇక్కడ జస్ట్ స్టెమ్ కే వచ్చాయి అన్నమాట. పూలు కూడా చిన్నగా ఉండి తెల్లగా ఉంటాయి. నైస్ నైస్. యాక్చువల్లీ ఆకుల్లో పూలు వస్తూ చూసాం కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఉంది. ఈ కాండానికన్నా చిన్న చిన్న పూలు అనే వస్తాయి. లోపల చిన్న పిక్కల అదే గింజలాంటి ఉంటాయన్నా, మీకు చూపిస్తాను. మనకి కత్తిది లేదు. ఇదేనన్న మన చాక్లెట్లో కన్నది ఈ గింజలే మనకి వాడతారన్నమాట. ఒక్కసారి మీరు చూడండి అన్న. అలాగే ఈ గింజలు కూడా మనం తినొచ్చు అన్న. అవునా? తినొచ్చు అన్న, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే ఓకే, ఒకసారి మీరు తినండి చూస్తాను నేను కూడా. అంటే సీతాఫలం ఉంది కదన్న, సీతాఫల పళ్ళు అలాగే రాంబాల పళ్ళు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుందన్న టేస్ట్ అన్నది. సీడ్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఎలా ఉందన్న? డిఫరెంట్ గా ఉంది, కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంది. చింతపండు లాగా అనిపిస్తుంది నాకైతే. సేమ్ అలాగే ఉంటుంది. సో ఈ విత్తనాలన్నీ కూడా తీసి విత్తనాలన్నీ తీసి మనకి ఫ్యాక్టరీకి అనేది తరలిస్తూ ఉంటారు. సో ఈ విత్తనాల ద్వారానే మనకి చాక్లెట్ అనేది తయారవుతుంది. ఓకే, అది గైస్. సో మొత్తానికి కాయని పండిన తర్వాత కట్ చేసి ఆ విత్తనాలని అన్ని తీసి గుజ్జుగా సపరేట్ చేసి, గుజ్జుని విత్తనాలు సపరేట్ చేసి ఆ విత్తనాలని ఎండలో పెడతారంట. ఆ విత్తనాలు ఎండిన తర్వాత వాటిని కేజీల లెక్క చొప్పున ఫ్యాక్టరీస్కి పంపిస్తూ ఉంటారంట. సో మరి దీనికి సంబంధించి 1 ఎకరం పంటకి ఎంత దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది? 1 ఎకరానికి సంవత్సరానికి 1 కాపేనా మనకి? 1 కాపేనా. అదే 1 ఎకరానికి వచ్చేసి 300 కేజీల నుంచి 500 కేజీల దాకా కాస్తుంది అన్న. 1 ఎకరానికి వచ్చేసి 300 కేజీల నుంచి 500 కేజీల వరకు వస్తుంది. 1 కేజీ వచ్చేసి 200 150 అలాగ అమ్ముతాయి. సీజన్ బట్టి అన్న. ఒకసారి వాతావరణం అది బాగోపోతే రేట్ తగ్గిపోద్ది. అలాగే ఎక్కువ ఏంటంటే తెగుళ్ళు ఉంటాయి అన్న. అంటే గొంగులు పురుగులు, తర్వాత ఏంటంటే కోతులు అవి నాశనం చేసేస్తుంటాయి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి అన్న. ఈ కోతులు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ మనకి రైతుకి అన్నది లాభం ఉండదు అన్న. ఎక్కువ కోతులే దాన్ని నాశనం చేసేస్తుంటాయి. పైగా ఏంటంటే ఇంత దిగుబడి వస్తుంది అనుకున్నాడంటే రైతు, ఈ కోతులు ఒక్కసారి వచ్చాయంటే మొత్తం అంతా నాశనం చేసి పారేస్తాను. కోతులు కొన్న కొనం ఏంటంటే అవి మొత్తం తినేసి వెళ్ళిపోయినా పర్లేదన్న, పెద్ద బాధ అనిపిస్తుంది. రైతు ఏంటంటే ఒక లెక్క మీద ఉంటాడు, ఇంత వస్తుంది ఈ సంవత్సరం ఆశ పెట్టుకుంటాడు, కానీ ఈ కోతులు వచ్చి మొత్తం అంతా నాశనం చేసి వెళ్ళిపోతాయి అనమాట. అలాంటప్పుడు రైతు అన్న చాలా బాధపడతాడు, చాలా నష్టపోతాడు. కోతులు రాకుండా ఏం చేయలేమా? కోతులు అంటే అన్న కొత్తగా గన్స్ అని చెప్పి షూట్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి ఏం లేవా? అంత సోపున మళ్ళీ వచ్చేస్తాయి కదన్న. అలాగే ఈ కోతులు రాకుండా ఉండాలంటే కొండముచ్చి అనే ఒకటి ఉంటుందన్న, అది ఒకటి తెచ్చుకుంటే కోతులు అనే రావన్న.
అవునా? కొండముచ్చి అన్నది ఒకటి దానికి చూసి భయపడుతూ ఉంటాను. భయపడుతుంటాను. మరి కొండముచ్చి కూడా తిందా? అది తింటదన్న, కాకపోతే ఏంటంటే అది ఒక పద్ధతి కింద తింటదన్న. తినేసి ఇప్పుడు ఆ కొండముచ్చి అన్నది ఎంతవరకు తినాలి అంతవరకు తినేసి వెళ్ళిపోద్దన్న. రైతుకి అన్నది పెద్దగా నష్టం అన్నది తెప్పించదు అనమాట. దానివల్ల ఈ కొండముచ్చి అన్నది తెచ్చుకోవచ్చు అనమాట. తెచ్చి పెంచుకుంటారన్న కొన్ని ఫామ్లోనే అయితే. ఓకే ఓకే. సో గైస్, మరి ఎవరైతే ఈ కోకో ఫామ్ కానీ సో ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో సో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏమైనా మందులు వాడాల్సి ఉంటుందా ఆ మొక్క పెరుగుదలకి? మందులు వాడతారన్న, యూరియా, పటాసు, తర్వాత ఇలాంటివన్నీ చెట్టు మొదలన అది మొక్క పెరిగే కొద్దీ మనకి మొదలు అన్నది వేస్తారన్న. 500 గ్రాములు 300 గ్రాములు చొప్పున మొక్క మొదలు అన్నది వేస్తారు. ఓకే, వీటికి నీళ్లు ఎలా ఇవ్వాల్సి ఉంటుంది? నీళ్ళు అంటే కొబ్బరి మొక్కలకి ఎలాగే డ్రిప్ లైన్ పెడతారు కాబట్టి పక్క నుంచి వీళ్ళకి అందుకుంటాయి అన్న నీరు అన్నది. పైగా ఏంటంటే నీరు అలాగే అందుకుంటుంది కాబట్టి మనకి పాడలు అనేవి తీసుకుంటారన్న. ఓకే ఓకే. అలా ఆల్రెడీ ఎలాగో కొబ్బరి తోటలోనే అంతర పంటగా ఉంది కాబట్టి రైతుకు కూడా ఎక్కువ నష్టం వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఉండదు, ఎందుకంటే ఇప్పుడు 2 పంటల మీద ఉంటది కాబట్టి. ఇది కాకపోతే ఒకసారి కోతులు వచ్చి నాశనం చేసిన ఇప్పుడు ఒకవేళ కోతులు వచ్చి ఈ కోకో పంట నాశనం చేసినా ఈ కొబ్బరి పంట మీద అన్నది రైతు అన్నది డిపెండ్ అయిపోతాడన్న. ఒకవేళ కోతులు అన్న ఈ కొబ్బరి పంట మీదనే కొబ్బరి పంట నాశనం చేస్తే కొబ్బరికాయ ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది కదన్న, ఆ పైన అన్నది కొబ్బరికాయ అది ఎలాగో హోల్ ఆడితే తెలియదు కానీ హోల్ మాత్రం చాలా చక్కగెట్టి నీళ్ళన్న తాగేస్తుంది అన్న. నీళ్ళు మొత్తం తాగేసి వెళ్ళిపోద్ది అన్న. నేను చాలాసార్లు చెట్లు ఎక్కినప్పుడు ఆ పైన కన్నాలు కొడేసి ఉండి అనమాట. మళ్ళీ ఇందులో ఈ కోకోలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్న, ఆకు రాల్చే గుణం ఎక్కువ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదన్న, ఈ ఆకు కింద చూసినట్లయితే ఎక్కువ ఆకు ఉంటుంది అన్న. అసలు మట్టిలో నడవడానికి ఏమి లేదు, మొత్తం ఎండిపోయిన ఆకులే ఉన్నాయన్న, నీట్ గా పరిచినట్లుగా. దీని వల్ల సేంద్రీయ వ్యవసాయం అన్నది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్న. అన్న ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే బాగా కాపు రావాలి, బాగా మొక్క బాగా పెరగాలని చెప్పి రకరకాల మందులన్నీ కొడుతున్నారండి ఈ కోకకి, తర్వాత ఈ కొబ్బరి మొక్కలకి. కొట్టిన వాళ్ళు ఏంటంటే క్రాప్ అయితే వస్తుంది కానీ మనుషుల ఆరోగ్యం అన్నది స్థిరంగా ఉండదన్న. ఎప్పుడు అంటే ఈ కోక్కు తిన వల్ల, తర్వాత ఈ కోపండ తాగిన వల్ల ఆరోగ్యం అన్నది చెడిపోద్ది అనమాట. అదే ఇలాగ సేంద్రియంగా ఇప్పుడు ఈ ఆకు ఉందన్న, ఈ కోక అన్నది ఆకు ఎక్కువ రాలిస్తుంది కదా, ఇలాగ ఆకు ఎక్కువ రాల్సిన వల్ల సేంద్రియ కింద తయారైపోద్ది అనమాట మట్టి అన్నది. చాలా సేంద్రియం తయారయ్యడం వల్ల మనకి సహజమైన పంట అన్నది మనకి దిగుబడి అన్నది వస్తుంది అనమాట. బాగుంది ఐడియా కూడా. సో ఆకుల వల్ల కూడా మొక్కకే లాభం. సో సూపర్ కొండదర్ రాజు. ఇంకా మన ఛానల్లో ప్రేక్షకులందరూ ఏంటి అంటే బిజినెస్ కానీ ఫార్మింగ్ కానీ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు, వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటే కోకో ఫార్మింగ్ ని? కోకో ఫార్మింగ్ అంటేనా తప్పకుండా ఈ కోకో ఫార్మింగ్ అన్నదే మనం ప్రత్యేకంగా వేయలేమన్నా. ఈ కోకో ఫార్మింగ్ అన్నది ప్రత్యేకంగా వేయలేమన్నా. ఈ కొబ్బరి తోటలోని అంతర పంట కింద అన్నది ఈ కోకో అనేది వేసుకుంటారన్న. ఈ కొబ్బరి తోటలోనే వేసుకొచ్చి తర్వాత ఫార్మల్ మొక్కలు వేసుకుంటారు. ఏదేమైనా దీనికి ఇటు ఎండ కాదు అటు నీడ కాదు అన్న ప్లేస్ లో పెరుగుతుంది అన్న ఈ కోకో అన్నది. చాలా బాగా దిగుబడి వస్తుంది, చాలా బాగా అన్నది కాస్తుంది అనమాట. కోకో మాత్రం లాభదాయకమైన పంట అన్న, ఇది తప్పకుండా రైతులు వేయచ్చు. సో మార్కెటింగ్ సంబంధించి ఎలా చేసుకుంటారు, అసలు ఎక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది? వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదంటే మీరు వెళ్ళాల్సి ఉంటుందా? లేదన్న, దళారులు వచ్చి మన దగ్గర ఫార్మింగ్ దగ్గరికి వచ్చి కొనుక్కొని పోతారన్న. కొనుక్కొని పోతుంటారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కొండదర్ రాజు. సో మీ అందరికీ కూడాను ఈ యొక్క కోకో ఫామ్ గురించి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. అయితే మీకోసం నేను ఏవైతే ఎండిపోతాయో ఇవి పచ్చిగా ఉన్నాయి కదా, సో ఎండిపోయినటువంటి ఆ చాక్లెట్ ఏదైతే కోకో ఉన్నాయో ఆ విత్తనాలు చూపిస్తాను మీకు నేను. ఇదిగోనన్న, ఈ ఎండిపోయిన లోపల ఉన్న గింజలు అనమాట. ఇది చాక్లెట్ తయారవుతుంది. చాక్లెట్. మరి ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఎప్పుడు వస్తుంది యాక్చువల్లీ? అది ఇంకా రోస్ట్ అవుతుంది కదన్న. అప్పుడు రోస్ట్ అయినప్పుడు దీన్ని వేపితే ఆటోమేటిక్ గా చాక్లెట్ స్మెల్ అన్నది వస్తుంది అన్న. సేమ్ బాదం గింజలు ఉంటాయి కదా, సేమ్ బాదం లాగే ఉన్నాయి అన్నమాట ఇవి. సో నైస్ కదా. సో ఈ విత్తనాలని వేపిన తర్వాత మనకి స్మెల్ అన్నది బాగా వస్తుంది. స్మెల్ అన్నది వస్తుంది అప్పుడు చాక్లెట్ స్మెల్. విత్తనాలు కూడా తినచ్చా? తినచ్చు అన్న, ఏమైపోదన్న. అవునా, ట్రై చేద్దామా? ట్రై చేద్దాం అన్న. కలర్ అయితే లోపల చాక్లెట్ కలరే ఉందన్నమాట. కైండ్ ఆఫ్ సమ్ మెరూన్ కలర్ అండ్ బ్లూ లాగా అనిపిస్తుంది. బాగుంది, బాగుంటుందన్న. నాకు చాక్లెట్ ఫ్లేవర్ తెలియట్లేదు కానీ కొంచెం చేదు ఉంటుందన్న, అంతే అన్న. అంత మించి చక్కగా మనం బాదం పప్పు తింటాం కదా,
కొంచెం అలాగే ఉంది సేమ్. ఫ్లేవర్ అయితే అలాగ ఉంటుంది అన్న, కొంచెం ఒకరు చేదుగా తగులుతుంది. ఇది కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తాన్ని దీంట్లో కలపాల్సిన కెమికల్ అన్ని కలిపి మనకి చాక్లెట్ అన్నది తయారు చేసి మళ్ళీ మార్కెటింగ్ చేయడం జరుగుతుందన్న. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ కొండదొర రాజు. సో గైస్, ఇది ఇవాల్టి కోకో ఫార్మింగ్ అండ్ కోకోకి సంబంధించి బిజినెస్ ఐడియా. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకి కొండదొర రాజు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో మీకు ఇంకో విషయం చెప్పాలి, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫినాన్స్కి సంబంధించి మనీ కావచ్చు, ఆ తర్వాత బిజినెస్ సంబంధించి మనకి బిజినెస్ ఐడియాస్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫార్మింగ్ సంబంధించి సో ఫార్మింగ్ ఐడియాస్ శిరీష ఇవ్వడం జరుగుతుంది. మనీకి సంబంధించి కౌశిక్ గారు కూడా మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట. సో 3 ఛానల్స్ కూడా మనకి ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీకు ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్ ఐడియాస్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఫార్మింగ్ మొదలు పెట్టాలన్నా కూడా మీరు ఫ్రీడమ్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీ బిజినెస్ని కూడా మీరు స్టార్ట్ చేసేయండి. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.